జూలై 17వ తేదీన విడుదలవుతున్న రాజాది రాజా చిత్ర యూనిట్ బుధవారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. చిత్రం ప్రమోషన్ లో భాగంగా నగరానికి విచ్చేసిన సినీ హీరో హీరోయిన్లు స్థానిక షెల్టాన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజాది రాజా చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న రుత్విక్, హీరోయిన్ విశాఖ తీమన్, నిర్మాత కె నిహారిక దాసరి, కమెడియన్లు భద్రం, పార్వతీశం మాట్లాడారు. జూలై 17న విడుదలవుతున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ థియేటర్లలో చూసి తమను ఆదరించాలని కోరారు. ఈ చిత్రానికి నిహారిక నిర్మాతగా వ్యవహరించారని, తొలి చిత్రమే అయినప్పటికీ అందరూ చాలా బాగా నటించడంతో పాటు సినిమా మంచిగా వచ్చిందన్నారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, ఒక యువకుడు తన కళ నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నంలో అతని జీవితంలో జరిగే ఒక మలుపు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఇటువంటి చిత్రాలు విజయవంతమైతే మరింత మంది నటీనటులు, టెక్నీషియన్లకు సినిమా అవకాశాలు వస్తాయని అన్నారు. సినిమా చిత్రీకరణలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనక్కి తగ్గకుండా నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. తాము రాజమండ్రి రావడం ఇదే తొలిసారి అని, ఈ నగరం, ఇక్కడ ఫుడ్ చాలా బాగుందని కితాబిచ్చారు. అనిల్ బోయిరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్ నటులు సాయి కుమార్, నరేష్, అవసరాల శ్రీనివాసరావు, మంజు భార్గవి, రోహిణి నటించారని వెల్లడించారు. ఫస్ట్ టైం రాజమండ్రికి రావడం ఇట్స్ వెరీ థ్రిల్లింగ్ అండ్ నేను విన్నాను చాలా రాజమండ్రిలో మూవీ అంటే చాలా బాగా చూస్తారు అని ఐ హర్డ్. సో జూలై 17న మా మూవీ విడుదల తప్పకుండా చూడాలి. మ్యూజిక్, డైరెక్షన్, రుత్విక్ అండ్ విశాఖ యాక్షన్, భద్రం గారిది, పార్వతీశం గారిది ఇరగదీశారు. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఆన్ జూలై 17th. థ్యాంక్ యూ. సో నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను రాజాది రాజా సినిమా ద్వారా. సో ఇప్పుడు మీరే అందరూ ప్రేక్షకుల దగ్గరికి మా సినిమాని మా అందరినీ తీసుకుపోవాలని దగ్గరికి కోరుకుంటున్నాను. అండ్ మా సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు. విశాఖ, భద్రం సార్, పార్వతీశం గారు, విష్ణు, రోహిణి గారు, అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, అండ్ వీ హ్యావ్ నరేష్ సార్, సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్. సో ఇట్స్ రియల్లీ చాలా సంతోషం అండి ఈ సినిమా చేసినందుకు నేను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మ్యామ్, మా అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్, మా అందరినీ నమ్మి ఈ సినిమా చాలా బాగా తీసినందుకు. అండ్ డైరెక్టర్ గారు అనిల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. తను చాలా కష్టపడి చాలా ప్రేమతో తీశారు ఈ సినిమా. Friendship, there's family emotion. All age group people can watch this film, and I'm just very grateful that I got to be a part of this film. I'm grateful to Niharika ma'am, she gave me this opportunity. Anil sir, he's always been there for me, and of course there are so many legendary actors who are working on this project with us. Naresh sir, Sai Kumar garu, Manju Bhargavi ma'am, Badram sir, Parvatesham ji is there, Rohini ji is there. Badram ji, Badram sir and Parvatesham ji. Parvatesham garu is there. Sir. So Rohini is there, and we have Vishnu also in the film, and it's just been a grateful opportunity for me to be a part of this film. So I would just like to request the audience to come watch our film on 17th of July, and we'll see you in the theatres. Yeah, thank you. రాజమండ్రి రావడం జరిగింది. సో మన దగ్గరికి టీం తీసుకొచ్చా. ఇక్కడి నుంచి ఈ సినిమాని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మీ అందరిది. ఇది రాజాది రాజా అనే సినిమా చాలా మంచి సినిమా. ఎందుకంటే మధ్యకాలంలో చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త సినిమాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి, కానీ ఇంపాక్ట్ అయితే ఎక్కడ క్రియేట్ చేయట్లే. అలాంటి టైంలో ఒక మంచి హీరో, నేను మంచి హీరో ఎందుకన్నానంటే కొత్త వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు చిన్న ఎలా చేస్తారు ఏంటి అని చిన్నది ఉంటుంది. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఎంత బాగా సినిమా తీశారంటే, సినిమా అంటే అంత ప్యాషన్ అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు విజువల్స్ చూస్తే
ఒక 100 క్రోర్స్ సినిమాలా తీశారు. నేను నిజంగా షాక్ అయ్యాను. మరి ఇంత కొత్త వాళ్ళు వచ్చి ఇంత బాగా తీశారనేసి. ఇలాంటి ప్రొడ్యూసర్స్ వచ్చి సినిమాలు తీసి సినిమా హిట్ అయితే మనందరికీ అవకాశం ఉంటుందని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. నేను చాలామందితో చెప్పాను, భద్రంతో చెప్పాను, డైరెక్టర్ గారితో చెప్పాను, చాలామందితో చెప్పాను ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉండాలి. సో